నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గంపా నాగేశ్వర గారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే మాధురి. సార్, చాలా మంది సక్సెస్ గురించి అంటే ఫస్ట్ నీ డెఫినేషన్ ఏంటి అంటారు. చాలా మంది చెప్పేది ఏంటంటే సక్సెస్ అంటే 1% ఇన్స్పిరేషన్, 99% ప్రెస్పిరేషన్ అని అంటూ ఉంటారు. సో అసలు సక్సెస్ అంటే ఏంటి, మీరు ఎలా దాన్ని చెప్తారు? నైట్ పడుకొని మార్నింగ్ లేవడం సక్సెస్ నా దృష్టిలో. వావ్. ఈరోజు నాకు భోజనం దొరకడం సక్సెస్. ఓకే, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడం సక్సెస్. ఓకే, ప్రతి మూమెంట్లో సక్సెస్ ఉందమ్మా. వెతుకోవడం సక్సెస్ అంటే ఏదో ప్రధానమంత్రి కావడమో, ముఖ్యమంత్రి కావడమో, లక్షల కోట్లు సంపాదించడం కాదు. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను సక్సెస్. ఈరోజు 10 మందికి భోజనం పెట్టానా సక్సెస్. నేను భోజనం చేసిన సక్సెస్. నేను భోజనం చేసి సంతోషం. 10 మందికి భోజనం పెడితే ఆనందం. మళ్ళీ నేను భోజనం చేసి సంతోషం, 10 మంది భోజనం పెడితే ఆనందం. ఆనందం వెతుకుతుంటే సక్సెస్ ప్రతి మూమెంట్లో ఉంది. అయితే దీంట్లో సక్సెస్ ఎంత చేసినా అప్పుడప్పుడు డౌన్ అవుతుంటుంది. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ అనేది కొద్దిగా తీసుకోవాలి. పర్స్పిరేషన్ అంటే మీరు పని చేయడం మాత్రం ఆపొద్దు. ఆ పని చేయడం నాన్ స్టాప్ ఉండాలి. పని చేయకపోవడం అనేది ఫెయిల్ అయినట్టే. ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? పని చేయకుండా అవుతుంది, ప్రయత్నం చేస్తే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చేయట్లేదు అనుకోండి, నేను ఇలా తీసుకొని పెన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను? ఐ హావ్ టేకెన్ పెన్. ఓకే, మళ్ళీ చెప్తానమ్మా. ఇప్పుడు పెన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రయత్నం చేస్తున్నా 1 అవర్ కూడా కాదు, తీస్తే వస్తుంది. ప్రయత్నం చేస్తే ఏది కాదు. అందరు మన చిన్నప్పటి నుంచి ట్రై యూ విల్ సక్సీడ్ ఎట్ లాస్ట్. యూ విల్ నెవర్ ట్రై, డూ ఇట్ ఫెయిల్ యూ విల్ సక్సీడ్ ఎట్ లాస్ట్. అది కరెక్ట్. ప్రయత్నం చేయొద్దు, పని చేయాలి. పని చేసింది దానికోసం ఏం చేయాలి? చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి. ప్రేమించింది నమ్మాలి, నమ్మింది చేయాలి. దట్స్ ఇట్. చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి. అంతేనండి. ఇప్పుడు ఐ లవ్ దిస్ ప్రొఫెషన్, దట్స్ ఇట్. చాలా మంది చెప్పారు నాకు, ఇవన్నీ ఎందుకు చేస్తావు, రా మా దగ్గర కన్సల్టెంట్గా ఉండు, మా ఆఫీసులో కూర్చోవడం నాకు జైల్లో వేసినట్టే. నేను ఉండను. ఓకే, ఇంపాసిబుల్. నాకు తిరుగుతూ ఉండాలి అంతే, నాన్ స్టాప్ తిరుగుతున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేళ్ళుండి మార్కాపురంలో ఉంటాను, ఇంకో ప్లేస్లో ఉంటాను, 3వ తారీఖు మస్కట్ వెళ్తున్నాను, 4వ తారీఖు దుబాయ్ వెళ్తాను. ఎంజాయ్ చేస్తూ ఉంటాను అంతే. అది నాకు ఇష్టము. పని చేయడం నాకు ఇష్టం కాదు కదా. ఇంట్లో కూర్చొని నన్ను ఎవడు పిలవట్లేదు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎవడైనా గుర్తుపట్టేది. కాబట్టి యూ వర్క్ అమౌట్. ప్రయత్నం చేయండి, ముందుకు రండి, వర్క్ చేయండి, ఫెయిల్ కండి, అప్పుడు సక్సెస్ అవుతాం. అంతేగాని ఇది నాతో కాదనుకుంటే కాదు. ఇంకోటి, మనిషికి ఎంత పవర్ ఉందో చెప్తాను. ఆ పవర్ మనకు తెలియక మనం దుర్వినియోగం చేసుకుంటాం. మనకున్న పవర్ ఎంత తెలుసా? విపరీతమైన శక్తి. మనం గుర్తుపట్టం. ఇప్పుడు ఇక్కడ తమ్ముడు అది కెమెరా తీస్తుండే కదమ్మా, అది ఏమనుకోక అడిగితే చెప్తావు కానీ, అది కెమెరా ఎంత కాస్ట్ ఉంటుంది మాస్ అప్రాక్సిమేట్లీ 2 lakhs ఉంటుంది కదా. అది మెమరీ కార్డు పెడితేనే పనిచేస్తుంది కదా. తర్వాత దానికి బ్యాటరీ కూడా పెట్టాలి. ఆ ముందు లెన్స్ ఉంటుంది కదా, ఎన్ని మెగాపిక్సెల్స్ మన ఐడియా ఉందా? 32 మెగాపిక్సెల్స్ ఉంది. ఎన్ని గంటలు రికార్డ్ అవుతుంది మాస్ దాంట్లో? అప్రాక్సిమేట్లీ ఒక 10 GB అనుకో. 10 GB ఏరో కానీ వేస్తే బాగానే వస్తుంది కదా. ఓ 10 hours 20 hours వస్తుందా? 30 hours వస్తుంది, 50 hours వస్తుంది. అమ్మ నేను దాని గురించి మాట్లాడాను, మీరు కూడా తీసుకోండి. 2 లక్షల రూపాయల కెమెరా ఒక మనిషికి వాళ్ళు ఆపరేట్ చేయడానికి. ఓకే, మెమరీ కార్డ్ వేయాలి, బ్యాటరీ వేయాలి, దానికి లెన్స్ 24 మెగాపిక్సెల్స్ లెన్స్, 2 లక్షలు. 562 మెగాపిక్సెల్స్ లెన్స్. ఇది ఎంత కాస్ట్ ఉండాలి? 1+1 ఆఫర్ ఇంకెంత కాస్ట్ ఉండాలి? ఆటో జూమింగ్ ఇంకెంత కాస్ట్ ఉండాలి? ఆటో జూమింగ్. ఓకే, కలర్ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, స్టోరేజ్ అది 10 GB కంటే ఎక్కువ రాదట. మనం స్టోరేజ్, జీవితాంతం స్టోరేజ్ విత్ పవర్ఫుల్ ర్యామ్. ఆలోచన రాగా నోటికెళ్ళి మాట వస్తుంది. ఇంత పవర్ఫుల్ భగవంతుడికి పంపించింది. నీవు ఇన్స్పిరేషన్ చేసి ముందుకెళ్ళి పని చేసి దాని చరిత్ర సృష్టించడానికి మనం చేయాలి, కానీ ఇంట్లో పడుకోవడానికి కాదు. డూ ఇట్ సంథింగ్. చాలామంది ప్రపంచం మీదకి వస్తారు, తింటారు, పంటారు, కంటారు, పోతారు. అది కాదు. ఇచ్చిపోవద్దు, వచ్చిపోవాలని ఏం చేయాలి? ఉన్నప్పుడు పవర్ఫుల్గా పనిచేయాలి, ఆనందంగా పనిచేయాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. అందుకని నా థీమ్ ఏం రాసుకుని తెలుసా? లివ్ యువర్ లైఫ్ యాజ్ యూ లవ్. నీ జీవితము నువ్వు ప్రేమించినట్టుగా జీవించు. వాళ్ళు ప్రేమించని కాదు, నువ్వు ప్రేమించినట్టు జీవించు. అప్పుడు ఎంజాయ్ చేస్తావు. అంతేగాని వాళ్ళ ప్రకారం నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఈ అడ్జస్ట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి మనం నేర్పించారు. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు పనికిరాదు తల్లి, ఎప్పుడు పనికిరాదు. యాక్సెప్టెన్స్ మనకు వస్తుంది. ఓకే, సర్దుకోవద్దు, స్వీకరించాలి. ఇప్పుడు నేను ట్రాఫిక్ జామ్, ఎంజాయ్ ట్రాఫిక్ జామ్ అంతే. ఏం చేయలేము కదా, మన కారు పైకి వెళ్ళదు కదా, ఇది హెలికాప్టర్ కాదు కదా. ఎంజాయ్, దట్స్ ఇట్. మొన్న వర్షంలో నేను సికింద్రాబాద్ నుంచమ్మా మా ఇంటిని నేను ఎక్కడికి వెళ్ళాను, 2.5 hours పట్టిందమ్మా. నడుచుకుంటూ వెళ్తే అంతక్కడ ముందు వెళ్ళిపోయాను కదా. 2.5 hours కార్లో కూర్చున్నాను.
మా డ్రైవర్ నన్ను ఏం చేయాలి సార్, ఏం చేయకు, మంచి పాటలు పెట్టన్నా, పాత పాటలు పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేసాము. కొద్దిసేపు పాటల తర్వాత మంచి వీడియోలు పెట్టుకున్నాము. మా గురుగారు పట్టాభరామ్ గారి వీడియోలు విన్నాను, ఎండమ్మ గారి వీడియోలు విన్నాను. కొన్ని వినాలి కదా, మనం నేర్చుకోవాలి కదా. సో దట్ లైక్ దట్. సో అది యాక్సెప్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే మనిషి ఎప్పుడు కూడా ముందుకెళ్తుండాలి, ఆగొద్దు. సక్సెస్ గ్యారంటీ. నువ్వు పుట్టింది ఏమైనా సాధించడానికి. అందుకోసమే ఏమంటారు తెలుసా, ఆ సృష్టికర్త ఒక సృష్టిని సృష్టించడానికి సృష్టికర్తను సృష్టించాడు. అంటే క్రియేటర్ క్రియేటెడ్ టు క్రియేట్ ది క్రియేషన్స్ ఏ క్రియేటర్. ఆ క్రియేటర్ని సృష్టించాడు. యూఆర్ క్రియేటర్, నువ్వు కూడా దేవుడే. కాబట్టి చెయ్యి, కాడికి పడుకొని తిని వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడకుండా ఏమైనా పని చేయి. ఏం పని లేకుండా రోడ్డు ఊడు అంతే. నథింగ్ సంథింగ్ విల్ హ్యాపెన్ అందండి. ఐఎమ్ టెల్లింగ్ యూ. అది నేను చెప్పదలుచుకున్నాను. సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంటుంది. ఆపకుండా పనిచేస్తే సక్సెస్ ఇక్కడ లెక్క అవుతుంది, క్లిక్ అవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.